అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 17వ భాగము. రాజు వచ్చేసరికి వీళ్ళు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండటం చూసి రాజు బయట వేచి ఉంటాడు. అర్జున్ ఫోన్ రింగ్ అయ్యేసరికి స్పృహలోకి వచ్చి వెంటనే లెగిసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని తడబడుతూనే అడుగుతూనే ఉన్నాడు అర్జున్. అర్జున్ గొంతులో తడబాటు గమనించి ఏమైంది కన్నయ్య అని అడుగుతారు. అర్జున్ కొంచెం సర్దుకొని ఏమీ లేదమ్మా, ఇందాక కాలు జారిపడ్డాను అంతే అని చెప్తాడు. కొడుకు ఏదో దాస్తున్నాడు అని గ్రహించి జాగ్రత్త కన్నా, అలా ఎలా పడ్డావు చూసుకోవద్దు, ఏమీ అవ్వలేదు కదా అని అడిగి అందరం రేపు మధ్యాహ్నానికి అక్కడికి వచ్చేస్తాము. ఇక్కడ ఉదయము గుళ్ళో చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాము అని చెప్దామని కాల్ చేశాను. గుళ్ళో ఏం పనమ్మా, అక్కడంతా బాగానే ఉందిగా, నాన్నకి ఆరోగ్యం బాగానే ఉందిగా అని అనుమానంగా అడిగాడు అర్జున్. అయ్యో అదేమీ లేదు కన్నయ్య, రేపు ప్రత్యేకం కదా, అందుకే ముందు గుళ్ళో పూజ చేయించి వస్తాము సరేనా? వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. సరే గాని తిన్నావా లేదా కన్నా? లేదమ్మా, రాజు బయటికి వెళ్ళాడు భోజనం తేవటానికి, రాగానే తినేస్తాము సరేనా? మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయండి, నేనే వచ్చి తీసుకొస్తా అని చెప్పి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఇందాక జరిగింది గుర్తుకు తెచ్చుకొని తనలో తానే ఆనందపడుతూ ఉంటాడు అర్జున్. ఇప్పుడు కానీ వీడు వచ్చి ఉంటే నాకు క్లాస్ పీకేవాడు అనుకొని వీడేంటి ఇంతసేపు అయినా రాలేదు అని బయటికి వచ్చి చూస్తాడు. అక్కడ రాజు భోజనం పార్సల్ పట్టుకొని కూర్చున్నాడు. రాజుని చూసి ఎంతసేపు అయిందిరా, ఇక్కడ కూర్చున్నావేంటి లోపలికి రాకుండా అని రాజును చూస్తున్నాడు. తమరు మామూలుగా ఉంటే ఎప్పుడో వచ్చేవాణ్ణి, నేను వచ్చేసరికి తమరు ఈ లోకంలో లేరు కదా, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రాలేదు అని కోపంగా అంటాడు రాజు. వీడు చూసేశాడా అనుకొని ఇప్పుడు ఏమైందిరా, దేనికంత కోపం? తను పడిపోతుంటే పట్టుకున్నా అంతేగాని ఇంకేం కాదు. నా గురించి నీకు తెలుసుగా బావా, తెలుసురా నీకు తనంటే ఎంత పిచ్చి ప్రేమనో నాకు తెలుసు. తను కాలేజ్ నుండి వెళ్ళిపోయింది అని ఎంతలా వెతికావో నాకు తెలుసు. తనకు పెళ్ళి అయిందని ఎంత ఏడ్చావో నాకు తెలుసు. తను కనిపిస్తే ఎంత ఆనందపడ్డావో నాకు తెలుసు. కానీ తను వేరొకరి భార్య అని ఎందుకు మర్చిపోతున్నావు? రే, నువ్వు తన పెళ్లి జరగటం చూసావా అని అడుగుతాడు అర్జున్. లేదు, నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసింది, మళ్ళీ నన్ను ఎందుకు అడగడం? నేను చెప్తేనే కదా తనకి పెళ్ళి అయ్యింది అని నీకు తెలీదు. ఆ రోజు పెళ్లి జరిగేటప్పుడు నేను లేను, అమ్మ మాత్రమే ఉంది. అసలు విషయం ఏంటంటే తనకి పెళ్లి కాలేదు రాజు. నాకు ఈ విషయం ఈ మధ్య అమ్మ చెప్పింది అని అంటాడు. అర్జున్ చెప్పింది విని రాజు ఒక్కసారిగా రాజు వైపు తిరిగి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు ఆంటీ పెళ్లిలో ఉన్నారు కదా, నువ్వు చూసావుగా తను పెళ్లి మండపం ఎక్కడం అని అంటాడు. అవును రాజు, చూశాను. నేను చూసినప్పుడు తనే పెళ్లి కూతురు, కానీ బట్టలు మార్చుకొని వచ్చేటప్పుడు మొహానికి చీర కొంగు కప్పుకొని కూర్చుంది. అందరూ సంధ్య అనుకున్నారు, కానీ అక్కడ తను లేదు. విక్రమ్ ఒకప్పుడు ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విషయం అమ్మకి కూడా తెలీదు. లాస్ట్ టైము అమ్మ వచ్చినప్పుడు సంధ్యతో ఎక్కువసేపు ఉంది కదా, అప్పుడు తన మెడలో తాళి లేదంట. అమ్మ అడిగితే మర్చిపోయా అని ఏదో చెప్పింది. అమ్మకి అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళాక ఊర్లో ఉన్న భారతి పెద్దమ్మకి ఫోన్ చేసింది. తన ద్వారా సంధ్య అమ్మగారిని కనుక్కొని నాకు వారం క్రితమే చెప్పింది. అసలు ఏం జరిగిందంటే అని అర్జున్ చెప్పబోతూ ఉంటే సంధ్య బయటికి వచ్చి ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు చెప్తే నేను వింటా కదా. రాజు సంధ్య వంక చూసి చెల్లి, ఇప్పుడు నా వల్ల కాదు తల్లి, అసలే ఆకలితో ఉంటే వీడు బుర్ర తింటున్నాడు, సమయానికి దేవతలా వచ్చి ఈ అన్నయ్యను కాపాడావు అని అంటాడు. రాజు చెప్పిన విధానానికి సంధ్య నవ్వుతూ సరే పదన్నయ్య అని అర్జున్ వంక చూడకుండా మీ ఫ్రెండ్ని కూడా రమ్మని చెప్పి చేతిలో ఉన్న ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతుంది. రాజు అర్జున్ వంక చూసి పద బావ, తిన్నాక అసలు ఏం జరిగిందో చెప్తూ కానీ ఇప్పుడు తిందాం ఆకలేస్తుంది అని అంటాడు. అర్జున్ రాజు వంక కోపంగా చూసి మీ చెల్లికి నేను కనిపించలేదనుకుంటా, నిన్ను మాత్రమే పిలిచింది, పోయి తిను, నేను నా వరకు ఏదో ఒకటి చేసుకుంటా, లేదంటే పస్తుంటా అని అంటాడు. బావా, ఇందాక జరిగింది మర్చిపోయావా? చెల్లి నీ వంక ఎలా చూస్తుంది, తనకి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవా? మూసుకొనిరా అని లాక్కెళ్ళి కూర్చోబెడతాడు. సంధ్య ఇద్దరికి వడ్డించి తాను తింటూ ఉంటుంది. అర్జున్ తింటూ సంధ్యని చూస్తూ ఉంటాడు. అది గమనించిన సంధ్య కొంచెం సిగ్గుతో కొంచెం భయంతో తల కూడా ఎత్తకుండా తింటూ ఉంటుంది. రాజు అర్జున్ని చూసి బావా, తను ఎక్కడికి వెళ్ళదు కానీ ముందు తినరా అని చెవిలో గొనుగుతాడు. అర్జున్ నార్మల్ అయ్యి సరే అని తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్య అన్ని క్లీన్ చేసి తన రూమ్లోకి వెళ్ళి అర్జున్ చూడటం గుర్తొచ్చి సిగ్గుతో కళ్ళని చేతులతో మూసుకొని అర్జున్ మొహం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. రూమ్లోకి వచ్చిన రాజు అర్జున్ దగ్గరికి వచ్చి బావా చెప్పు
అసలేమైంది? నాకేం అర్థం కావటం లేదు అని అంటాడు. అర్జున్ రాజు వంక చూసి, నీకు వివరంగా చెప్తా కానీ ఇప్పుడు కాదు. రేపు మనకి చాలా పనులున్నాయి. ఉదయాన్నే లేవాలి. అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. తొందరగా పడుకో అని చెప్పి అర్జున్‌ను పడుకొని పోతాడు. రాజు అర్జున్‌ని చూసి సరే బావా అని చెప్పి తను కూడా పడుకుంటాడు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన సంధ్య బయటికి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఫ్రెష్ అయ్యి ముగ్గు వేయటానికి బయటికి వచ్చిన సంధ్య అక్కడ ఉన్నవన్నీ చూసి అలా చూస్తూ ఉండిపోయింది. బయటికి వచ్చిన సంధ్య ఎదురుగా మొత్తం చీకటిగా ఉంటుంది. అదేంటి 5 గంటలకే కదా అలారం పెట్టుకొని పడుకున్నాను, మరీ ఇంత చీకటిగా ఉందేంటి అని ఒక అడుగు ముందుకేసింది. ఒక్కసారిగా రాకెట్ క్రాకర్స్ అన్నీ పేలి ఆకాశంలో హ్యాపీ బర్త్డే సంధ్య అని పడింది. అంతా అలా చూస్తూ ఉండిపోయింది సంధ్య. వెంటనే అక్కడ లైట్స్ వెలిగి బయట వరండా మొత్తం బెలూన్స్‌తో నిండిపోయి ఉండటం కనిపించింది. పైన మొత్తం డెకరేషన్ చేసి ఉంది. ఆ బెలూన్స్ మధ్య ఒక టేబుల్ ఉంది. దాని మీద తన ఫేవరెట్ ఫ్లేవర్ అయిన బటర్ స్కాచ్ కేక్ ఉంది. దాని మీద హ్యాపీ బర్త్డే టు డియర్ సంధ్య అని రాసి ఉంది. తన ముందుకి అర్జున్ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు, ఇప్పుడే పుట్టిన పాపాయికి అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఊహ తెలిసిన అప్పటి నుంచి తన పుట్టినరోజు జరుపుకోవడానికి తను ఎంతలా తపన పడిందో గుర్తుకు తెచ్చుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తన కన్నీరు చూసి ఏమైంది అని తన మొహం చేతుల్లోకి తీసుకొని తన కళ్ళు చూస్తూ అడిగాడు అర్జున్. ఏమీ లేదు, ఇదే మొదటిసారి పుట్టినరోజు జరుపుకోవటం అని చెప్పి తన అమ్మ వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని ఫోన్ చేద్దామని వెనక్కి తిరిగి వెళ్తున్న సంధ్యను చూసి అర్జున్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫోన్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు టైం ఉదయం 2:30 అవుతుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు అని అసలు విషయం చెప్తాడు. అదేంటి 5 గంటలకి అలారం పెట్టుకొని పడుకున్నాను కదా ఆలోచిస్తూ, టైము నువ్వెప్పుడు మార్చావు అని అడుగుతూ ఉండంగా రాజు వచ్చి హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి కేక్ వైపు నడుస్తుంది. కేక్ కట్ చేస్తూ ఉండగా అర్జున్ని చూసి ఎవరైనా 12 గంటలకు విష్ చేస్తారు. మీరేంటి ఎటూ కాని టైంలో ఇలా చేశారు అని అడుగుతుంది. అదా అని అనుమానం. నేను ఇంకోటి అనుకున్నా అని నాలుక ఖర్చుకొని సంధ్య వంక చూస్తూ, నువ్వు పుట్టింది 2:28 అందుకే ఆ టైంకి నిన్ను విష్ చేశా అని చెప్తాడు. అర్జున్ వంక చూస్తూ ఇంకో అనుమానం అన్నావు ఏంటి అది అని అడుగుతుంది. అర్జున్ నవ్వుతూ ఏమీ లేదు, ముందు కేక్ కట్ చేయి అని చెప్తాడు. సరే అనుకొని సంధ్య కేక్ కట్ చేసి అర్జున్కి తినిపించింది. ఇంకోటి రాజుకి ఇచ్చి కేక్ కట్ చేయడానికి వెనక్కి తిరిగింది. తన మొహం మీద క్రీమ్ ఉండటంతో ఏమైంది అనుకొని కళ్ళు వరకు తుడుచుకొని చూసింది. అక్కడ అర్జున్ కేక్ మొత్తం సంధ్య మొహం మీద పూస్తాడు. సంధ్య కూడా అర్జున్ వెంట పడుతూ కేక్ రాయటానికి తిరుగుతుంది. రాజు చూసి సంధ్య వదలొద్దు, వాడికి రాయి అని చెప్పి అర్జున్ని పట్టుకోవడానికి సంధ్యకి సహాయం చేస్తూ ఉంటాడు. సంధ్య కేక్ ముక్క పట్టుకొని అర్జున్ వెంట పడుతూ ఉంటే రాజు అర్జున్ ముందుకు వచ్చి 2 చేతులు చాపి దారి లేకుండా మూసేస్తాడు. దొరికాడు అని కేక్ని విసిరేసిన సంధ్య అర్జున్ తప్పుకునేసరికి నేరుగా రాజు మొహం మీద పడుతుంది. అది చూసి అర్జున్ పడి పడి నవ్వుతూ ఉంటాడు. అర్జున్ నవ్వటంతో సంధ్య కూడా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నవ్వటం చూసి ఉడుక్కుంటూ కేక్ ముక్క తీసి అర్జున్ మీదకి వేస్తాడు. అర్జున్ మొహం క్రీమ్తో ఉంటుంది. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉండగా సంధ్య తన గదిలోకి వెళ్ళి మొహం కడుక్కొని వస్తుంది. రాజు అర్జున్ అక్కడ అన్నీ సర్దేసి సంధ్యని రెస్ట్ తీసుకోమని చెప్పి వీళ్ళ రూమ్కి వచ్చేస్తారు. సంధ్య అర్జున్ గురించి ఆలోచిస్తూ, నా గురించి ఇంతలా ఇన్ని చేసిన నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసానన్న క్షమించు అర్జున్ అని తనలో తానే అనుకొని కళ్ళు మూసుకుంది. ఉదయాన్నే రాజు అర్జున్ కిందకి వచ్చి అక్కడ చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేశారు. అప్పుడే వచ్చిన సామానులు మొత్తం దింపి అక్కడ అన్నీ సర్దేసి పైకి వస్తారు. సంధ్య నిద్రపోవటంతో రాజును చూస్తూ ఉండమని తాను బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొని వస్తాడు. టైం 9 అవుతూ ఉన్నా సంధ్య ఇంకా నిద్ర లేకపోవడంతో వీళ్ళే కిందకి వచ్చి పని మొదలు పెడతారు. అర్జున్ తన వంట ప్రతిభ మొదటిసారి సంధ్యకి చూపించబోతున్నాడు అని తెగ ఉత్సాహంతో పని చేసుకొని పోతున్నాడు. రాజుకి మాత్రం చేతులు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. అర్జున్ అన్నీ అందించాలని ఫాస్ట్గా చేద్దామని జారిపడి ఇలా